ఆది కాలములోను గొప్ప పనులు చేసిన ఋషులను మొక్కినట్టి మనుషులెంత ధన్యులు అని ఉంటుంది. రాసిన అంటే మళ్ళీ ఈ పోయరా అని నిన్ను మొక్కుమని చెప్పింది ఎవడు తెలుసుకో సోదరా. ఆది కాలము నుండి గొప్ప పనులు చేసిన ఋషులను దేవుడాని మొక్కినట్టి మనుషులెంత శ్రేష్ఠులు. నేటి కాలములోన గొప్ప పనులు చేసిన శ్రేష్ఠులను వంగి వంగి మొక్కి దండాలు పెట్టేదు ఎవడురా. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, అంబేద్కర్ మొక్కుతున్నారుగా, గాంధీ కూడా మొక్కుతారుగా. మరి అప్పుడు వాళ్ళకి మొక్కినప్పుడు తప్ప అయితే మరి వీళ్ళకి మొక్కురు తప్ప. ఇప్పుడు మీరు మీ అమ్మనాళ్ళకి ఎందుకు మొక్కుతారు కాళ్ళు? మరి శ్రేష్ఠులనే కదా, నీకాడ శ్రేష్ఠులనే కదా. అంతే అంతే. మరి ఆ దేవుడు అని ఎవరు చేసిర్రు భయ్? అందరు కలిసి దేవుడు అన్నాడు, మంచి పని చేసిర్రు. నువ్వు నచ్చుతా నచ్చబోలాను అది వేరే విషయం. ఈ సబ్జెక్ట్ డిఫరెంట్. మళ్ళీ ఇక్కడ యేసు ఎందుకు దేవుడు అన్నారు? వాళ్ళకి నచ్చింది పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళు శ్రేష్ఠుడని నమ్మిండ్రు వాళ్ళు. అంటే ఆ కాలంలో వాళ్ళకున్న సమాచారం ప్రకారం వానికి ఉన్నంత జ్ఞానం ఎవరికి లేదు భయ్. అవును, ఆయనే శ్రేష్ఠుడు. వాళ్ళకున్న ఆ మనుషులల్లా అతని విచక్షణ జ్ఞానం ఉన్నతంగా ఉంది. ఇప్పుడు ఈ మమ్మది కూడా సేమ్ అదే స్టోరీ. మరి అప్పుడు ఆయన చెప్పిన విషయాల పట్ల అప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా ఆయన వచ్చిన విచక్షణ జ్ఞానాన్ని ఉన్నతంగా సమాజానికి పనిచేసి చెప్పిండు ఆయన. అది దాని తర్వాత డైవర్షన్ అయిన తర్వాత స్టోరీ కావచ్చు. అట్లనే అరే పాతకాలంలో రాముడు ఏం చేసిండు అన్న విషయం కానీ, కృష్ణుడు ఏం చేసిండు కానీ, గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేసిండని కానీ, ఆ కాలంలో కనుక ఆయన చేస్తేనే కదా అది ఈ కాలంలో ఆ కాలంలో దేవుళ్ళు అంటున్నది. దాన్ని ఆచరించాల్సిన బాధ్యత మనది కదా. పోయిన తరాల వాళ్ళని దేవుడు అని ఎందుకంటాం అంటే ముందు తరాల వారికి డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మన కట్ట మైసమ్మ, పోషమ్మ, దుర్గమ్మని పెట్టారు కదా, వీళ్ళంతా ఏం లేదండి. ఒకప్పుడు అక్కడున్న పరిస్థితులలో ఆ కట్ట మైసమ్మ అనటమే మైసమ్మ మేడ ఆ కట్టను కాపాడింది. అది దేవుత ఊరంతా కొట్టుకపోయేది కాబట్టి అరే నీళ్ళు నిండే రారా అంతా కాబట్టి అప్పుడు ఆ పేరు మీద చచ్చిపోగానే అటు 2 బండలు అటు ఇటు బండ పెట్టిరు, పైన పెట్టిండ్రు. ఇక ఆ పోషమ్మని కాపాడింది అనేది కట్ట పోషమ్మ అన్నారు. అయిపోయి అది అందుకే కదా గ్రామ దేవతలు. ఎందుకు దేవత అంటే కాపాడి అంటే ఆమెలో ఆ కాపాడే గుణం ఉంది కనుక అది దేవత. అది కలర్ కడగాడు ఒక్కొక్క ఊళ్ళో ఒక రకం ఉంటుంది. నువ్వు అట్లాంటి పని చేస్తే నువ్వు కూడా దేవుని అయితే అంతే అంతే. అది స్వభావం యొక్క పేరు తప్ప వ్యక్తిలో ఉన్న గుణం పేరు. అది ఎట్లా చూపిస్తారు చూపించడానికి ఏ ఐడెంటిటీ లేదు కనుక దాన్ని రూపంగా చూపించు. గుణం చూపించలేదు కదా, అంతే. ఆ గుణం ఉన్న మనిషిని దేవుడు అంటారు. అట్లా మనం అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఏమైంది, అది తంతగా మారే వరకు అందరికీ ఎక్కడో కాడ. ఇప్పుడు నేను ఒక నేను చాలామంది సత్యనారాయణ వ్రతం గురించి చెప్తాను చాలామందికి. నువ్వు సత్యనారాయణ వ్రతం చేస్తున్నావు కదా అందరూ. యాక్చువల్గా ఏంటి దాని మీనింగ్ ఏంటంటే సత్యం పలికే నారాయణ యొక్క వ్రతం. అది వాళ్ళకి చెప్పకపోతే మన పడవలు మునిగిపోతా అంటే అవన్నీ స్టోరీ ఎంత ఉంటుంది. వాడు చేస్తా అంటాడు, చేయకపోతే నా పడవ మునిగిపోతుంది, మళ్ళీ మొక్కు దండం పెట్టిన నా పడవ పైకి వస్తుంది కదా. సత్యం అది సత్యం. మరి నువ్వు ఒక్కసారి వ్రతం చేస్తే ఆ రోజు నువ్వు సత్యం చెప్పాలి కదా. మరి ప్రతి సంవత్సరం చేస్తాను అంటే ఒక్కసారి నేను ఆ వ్రతం అంటే ఏంటిదండి? ఆచరించే దీక్ష. ఆ దీక్షలో ఉన్నన్ని రోజులు నువ్వు ఆ పని తప్ప ఇంకో పని చేయొద్దు. మరి ఒక్కసారి వ్రతం చేసినావంటే ఆ నెక్స్ట్ డేకి వెళ్ళి నువ్వు అబద్ధం ఆడద్దు. ఇప్పుడు అంటే అయ్యప్ప దీక్ష 41 రోజులు చేస్తారు, దాని తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. నీలో ఏం మార్పు అయింది? ప్రతి ఇయర్ ఎందుకు తీసుకోవాలి మరి? ఒక్కసారి ఆ 41 రోజులలో నీలో మార్పు వస్తే నేను ఒకటెప్పుడు తింటాను. సాయంత్రం మార్నింగ్ ఫ్రూట్స్ ఏమిటా ఫ్రూట్స్ తింటా, సాయంత్రం 4 గంటలకు తింటా, ఇక నైట్ తిన్నా. డే మొత్తం 4 o'clock ఒకసారి అంతే. 8:30 పడుకుంటా, మార్నింగ్ 3:30కి లేస్తా. నా స్టమక్ మీ స్టమక్ ఆడు ఉంటుంది చూడండి, అది మేము ముట్టుకో చూస్తాం, స్పంజ్లా ఉంటుంది, టచ్ చేయండి, ఫోమ్ లా ఉంటుంది. అయితే ఇవన్నీ అంటే ఎక్స్పీరియన్స్. అది కూడా ఎక్స్పీరియన్స్ అయినా కొద్దీ నోట్ చేయడము రాయడం. ఒకప్పుడు నాకు డయాబెటిక్ తెలియదు, నాకు మా అమ్మలు ఫుడ్ దొరికినప్పుడు బాగా తిన్నా, అది కూడా చెప్తాను. మా ఇంట్లో తిండే దొరకలేదు, అదృష్టం బాగుంటే దొరికింది. బిర్యానీ మరి ఎవడు అర్థం చెప్పిండు, అది తప్పని నాకు మా అమ్మ నాన్న చెప్పలేదు. తిన్నా నాకు నేను తెలుసుకున్నాక పని చేసిన. బుక్స్ అయినాక అప్ప సాధ్యం కంటే తిన్నా, మనం ఒక ప్రాణం తీయద్దు కదా. అప్పటికి మా పిల్లలకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు అదంటే ఇన్నర్ వాళ్ళు, ఎందుకంటే పెద్దలు అయిపోయిన వాళ్ళు. ఫస్ట్ నేను మారుతా. ఒకప్పుడు నేను 96 kilos ఛానల్
ఓకే. 96 కేజెస్, ఇప్పుడు నాకు 65. నాకు డయాబెటిక్ పొద్దున 18 యూనిట్లు, సాయంత్రం 16 యూనిట్లు, 1000 mg టాబ్లెట్లు 3 వేసేవాడిని. అబ్బబ్బా. అయినా కూడా 200, 250 ఉండేది. అయ్యా. ఎప్పుడైతే నా ఫుడ్ మెడిటేషన్ స్టార్ట్ చేసిందో అప్పుడు ఇప్పుడు నా షుగరు జస్ట్ 120, 30 ఉంటుంది. జస్ట్ 500 mg టాబ్లెట్ ఇస్తాను అంతే. దానికి దీనికి ఎంత పొద్దున difference? సాయంత్రం. బికాజ్ ఆఫ్ బ్రెయిన్. నాకున్న రోగం బ్రెయిన్ది. యాక్చువల్ చాలా మందికి తెలియదు, రోగము శరీరానికి కనిపించేది కనిపించేది, కనిపించే రోగం దెబ్బ, కనిపించే రోగం ఆలోచన. మరి ఆలోచన దేనికి వెళ్ళి తయారైంది? బ్రెయిన్కి వెళ్ళా. బ్రెయిన్ అంతే. చెడు ఆలోచన ఎప్పుడైతే దానము ఇవన్నీ వచ్చినో ఆటోమేటిక్గా నాది అన్ని తగ్గుతూ నా వెయిట్ తగ్గింది, నా ఆహార విధానం తగ్గింది, నా షుగర్ తగ్గింది. నేను చాలా సెమినార్స్ అటెండ్ చేసిన, డయాబెటిక్ సెమినార్లో క్వశ్చన్ చేసిన డాక్టర్లకు. నన్న ఎందుకు నేను ఫుల్ వర్క్ చేస్తాను, అప్పుడు హార్డ్ వర్కర్ని, అప్పుడు నేను షుగర్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, నువ్వు ఫుల్ వర్క్ చేస్తా సెట్టింగ్ చేస్తా. అట్లాంటి ఇప్పుడు కంకర కొట్టడానికి షుగర్ వస్తుంది, గన్లు కొట్టిన షుగర్ వస్తుంది, వ్యవసాయం షుగర్ వస్తుంది. ఆ రోజు పని చేస్తారు. మరి పద్ధతి ఎందుకు రావాల్సి రాదు. మీరు అన్న ప్రకారం, డాక్టర్ అన్న ప్రకారం తిండి ఎక్కువైంది. తిండి ఎక్కువే ఏం కాలేదు. అప్పుడు ఆ వయసు పెరిగినా కొద్దిగా వయసు అంటే మరి 40, 50 ఏళ్ళ కంటే వయసు అనుకుంటుంది, 20 ఏళ్ళకి కూడా వస్తుంది. అదొకటి. వయసు పెరిగిన కొద్ది షుగర్ అని మరి ఇప్పుడు వాళ్ళకి రావాలి కదా, వాళ్ళు కూడా వయసు అయ్యింది కదా పెద్దోళ్ళు కూడా. అంటే ఈ కాలంలో కూడా అది కూడా డిస్కషన్ వచ్చింది అన్నట్టు. సరే అట్లా అనుకుంటే మరి 20 ఏళ్ళలో కూడా రావద్దు, ఇప్పుడు 20 ఏళ్ళకి కూడా వస్తుంది. లేకపోతే జెనెటిక్స్ అంటాడు. మరి జెనెటిక్స్ అంటే మరి వాళ్ళ నాన్నకు లేదు, వాళ్ళ అమ్మకు లేదు, వాళ్ళ అయ్యకు లేదు. లైఫ్ స్టైల్ అంటే 2 రోగాలండి. వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ ఈటింగ్. ఈ విషయంలో 2 రకాల రోగాలు. ఒకటి ఆహారం సంబంధించిన రోగము, 2 ఆలోచన దగ్గర రోగం. ఆ ఆలోచన శ్రేష్టంగా పెడితే ఆటోమేటిక్గా ఆహారం కంట్రోల్ అయిపోతుంది. అండ్ తినేది కూడా మంచి ఆహారం తింటే మంచి ఆలోచనలు వస్తాయని కూడా అంటారు. అంటే అదే ఇప్పుడు మంచి ఆహారం ఎక్కడ దొరకాలి, ఏది మంచి నాన్ వెజ్, వెజ్, ఆ సాత్వికం గురించి అదే అది ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్గా ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక కిచెన్ సైంటిస్ట్ ఉండేవాడు. ఎవరు? అమ్మ. కిచెన్ సైంటిస్ట్. అంటే అతడికి ఏ సీజన్లో ఏ ఫుడ్ కావాలో తెలుసు, అదే ఫుడ్ వండి పెట్టేవాడు. ఇలా ఎక్కడ సైంటిస్ట్ ఆమె లేదు కదా. అమ్మ బిర్యానీ 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 అంటే రైస్. అంటే ఏ సీజన్ అంటే వర్షాకాలంలో ఎలాంటి ఫుడ్ ఉండాలి, చలికాలంలో ఎలాంటి ఫుడ్ ఉండాలి, ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ ఉండాలి అని తెలిసేది. ఎండాకాలంలో ఖచ్చితంగా రాత్రి 10,000 రకాలు ఎక్కడ తిన్నా పెట్టేసి పొద్దున్న తినేది. 10,000 రకాలు లేదు. ఎప్పుడు గదే బిర్యానీ, ఏ రోజైనా అదే. ఇప్పుడు అంటే అంటే ఏదైతే ఆ తల్లులు, అంటే ఏ తల్లు లేదు. అందుకే స్త్రీ చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ఆమెనే దేవత. ఆమె ఎక్కడెక్కడ దేవత? సృష్టించడంలో బ్రహ్మ, పోషించడంలో అమ్మ. ఈ ఆ బ్రహ్మని అమ్మగా మారితే ఎట్లుంటుంది అనడానికి ఎగ్జాంపుల్ అన్నట్టు. తర్వాత భారత్. ఆమె సౌ చెప్పినప్పుడు సరస్వతి, అవసరం ఉన్నప్పుడు లక్ష్మి, తాళమ్మే అని ఇస్తుంది. ఓకేనా? ఎవరైనా బెదిరిస్తే ఆమె ధైర్యలక్ష్మి. ఆమె కన్నా గొప్ప వేరే ఉండదు. మరి కాపాడుకోవడానికి చచ్చిపోయిందా? ఉన్నదా? మరి ఏమైనా పిల్లలకి ఏమైనా దుర్గామాత, అవసరం ఉంటే కాళికామాత వస్తుంది, పొట్టుపుడు కొడుతుంది, తప్పేది దండిస్తుంది. పిల్లలకి ఏమన్నా అయితే కూడా వాడు ఎదుటోడు ఎంత పెద్ద వారియర్ అయినా సరే వాడిని కొట్టి చంపడానికి రెడీ ఉంటుంది. తండ్రి అయినా సరే. ఆ పిల్లలు అంటే చూడండి, అంటే ఏ ఏ పాత్రల పేర్లే, అమ్మ పాత్రల పేర్లు అంటే ఆలోచన పేర్లేవి సపరేట్ కాదు. ఆమెలో ఇవందరూ ఉన్నారు. కాకపోతే ఒక దానిలో ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఇద్దరు సపరేట్ ఉండొచ్చు. ఒక ఆమె ప్రవర్తించే దానిలో లక్ష్మి ఉండొచ్చు, దానం ఇచ్చుట్లో. ఒక ఆమె ప్రవర్తనలో కాళికామాత ఉండొచ్చు. కానీ ఇవన్నీ స్త్రీలో ఉన్నాయి. ఆ స్త్రీ ఎప్పుడైతే మారుద్దో అప్పుడు సమాజంలో మార్పు మొదలవుతుంది. అది మారాలంటే చెప్పాలి. 12 ఏళ్ళ వయసుకి వెళ్ళే అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ విషయం మనం చెప్పాలి. నేను ఇప్పుడు ఒక కథ చెప్తాను, మీరు కూడా ఇది మరి వాడచ్చు. నేను అందుకే అన్ని విషయాలు లేవు. ఎందుకంటే నేనేమంటున్నా అంటే, నా కౌన్సిలింగ్ విషయంలో బాగా చెప్తాయి. అరే ఇదే కళ్ళు కదా, ఇప్పుడు మా ఇదంతా కళ్ళు చూస్తున్నాయి, ఏం చూస్తున్నాయి? చాలామంది కళ్ళు చూస్తాయి అంటారు. కళ్ళు చూడ యాక్చువల్గా కళ్ళు చూడవు, కళ్ళ ద్వారా చూస్తారు. ఇప్పుడు కెమెరా చూస్తలేదు, కెమెరా ద్వారా కూడా చూస్తాడు. వాడు ఎవడన్నది చూస్తాడు తెలుస్తుంది కదా. అయితే ఆ కెమెరాను చూస్తాడు కూడా ఉన్నాడు, ఈ కళ్ళ ద్వారా చూస్తాడు కూడా ఉన్నాడు. వాడు మన అమ్మని చూస్తాడు, అమ్మ దగ్గర పాలు తాగినాం. మన అక్కను చూస్తాడు, అక్కతో ఆడుకున్నాం. మన భార్య చూస్తాడు, భార్యతో మనము సృష్టి చేసినాము.
మన గర్భంలో పుట్టిన బిడ్డను కూడా చూస్తున్నాం మనం. అరే ఈ నలుగురు దగ్గర ఉన్న అవయవాలు ఒకటే, కానీ చూసేటోడు ఎవడు వేరు, ఎవడు వాడెవడు, ఆ దృక్పథం చూసేటోడు ఎవడు, వాణ్ణి నువ్వు గుర్తించగలిగితే నీవు వేరుగా మారిపోతావు. అది నువ్వు ఎవరో చెప్పు ఫస్ట్. నువ్వు అది చెప్పకుండా అందరూ సమానం అంటే పశువైతం. ఇప్పుడు అందరూ అదే జరుగుతుంది కదా స్టోరీ అంతా. ఆ సపరేటుగా చూస్తున్నది అంటే ఐడెంటిఫై చేస్తున్నాడు అతను. ఐడెంటిఫై చేస్తున్నాడు అమ్మలో ఉన్న లక్షణములకి అక్కలో ఉన్న లక్షణానికి. అందుకే ప్రతి భార్య అమ్మగా మారగలుగుతుంది. అంటే అమ్మ అనే పదానికి మళ్ళీ అన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టకండి. అది చూడగలుగుతాయి. మనకు బాగాలేనప్పుడు అమ్మనే అవుతుంది, భార్య రాదు కదా, భార్యలోంచి అమ్మనే వస్తుంది. ఈ విచక్షణ జ్ఞానాన్ని మనం కనుక అర్థం చేయించగలిగితే, స్త్రీలో ఇది మనం నేర్పగలిగితే, ఆ స్త్రీయే సృష్టిస్తే మళ్ళీ ఎవరిని, నన్ను కానీ మిమ్మల్ని కానీ, రాముని కానీ రావణసుడిని కానీ. ఎందుకు రావణసుని తల్లి కామక్రోధ లోబి, అది కనుక అట్లాంటి వాడు పుట్టిండు. రాముని తల్లి జ్ఞానవంతురాలు కనుక ఇలాంటి పుట్టించింది. అంటే స్త్రీ ఆలోచనలలో మనం ఫైట్ చేయగలుగుతాం. అనేది ఇప్పుడు ప్రయత్నం. అదే వివాహ వ్యవస్థ మీద తీసుకొచ్చింది. ఎందుకంటే వివాహ వ్యవస్థ శ్రేష్ఠ అన్నారు. కానీ అది ఎంత అదన్న మీరు అన్నారు కదా, మనం చాలాసార్లు ప్రయత్నం చేసాం, జ్ఞానం నేర్చుకునే ప్రయత్నం చేసాం. మహేష్ అన్న కూడా మనం ఇంకా కొద్దిగా నేర్చుకోవాలి, చెప్పడానికి సరి అయిన పదాలు వాడాలి, అండర్స్టాండింగ్ అర్థమైతే చెప్పగలగాలి. పదాలు కూడా మనం రాంగ్ వాడితే ఎదుటి అపార్థం చేసుకుంటాడు. అంటే మీరు పబ్లిక్ కమ్యూనికేషన్ ప్రాపర్లీ కమ్యూనికేషన్ చేయకపోతే ఎందుకంటే చాలా ఈజీ అంటే ఒక పదం పట్టుకుని మొత్తం లాగేస్తారు. ఆ పదం ఆ సందర్భంలో ఎందుకు వాడింటే ఎవరు తెలియదు. ఇప్పుడు మన సిజే ఉన్నాడు కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, పని లేకుండా ఉన్నారు ఇప్పటికి యూత్లో, బొద్దింకలు అన్నందుకు పెంట చేసింది. వాస్తవం కదా. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ పెద్ద ఆయనే మన తండ్రి హోటల్ ఆయన తిట్టడా అండి, దానికి ఇంత పెంట చేయాలన్నా అంటే తీసుకోవడం రావట్లేదు పిల్లలకి. అది తీసుకోవడం దృక్పథం ఇప్పుడు ఇట్లయితే, ఇప్పుడు బొద్దింకల పార్టీని పెట్టినాం అంటే మమ్మల్ని పనికిరాని విధమా అని బొచ్చడి మంది తిట్టింది. మరి మనం ఏం కావాలి, మరి రౌడీలం కావాలి, రేపిస్టులం కావాలి, మర్డర్లం కావాలి, మరి మేము అయిన అవ్వాలి. మీరు ఒక్క మాట ఎందుకు ఒక పార్టీ పెట్టి ఇంత పెంట చేస్తున్నారంటే మీ ఆలోచన విధానం పెట్టిపోతుంది. డిస్ట్రక్టివ్ మోడ్. ఏ స్కిల్ అయితే మన యాక్చువల్గా భారతీయ జీవన విధానంలో ఏ స్కిల్ జనరల్గా చెప్తాం, నిజంగా ఆ వేదాలు చెప్పిన వాళ్ళు రాసిన వాళ్ళ పేర్లు రాసుకోలే, కానీ వాళ్ళు కనుక చెప్పిన వాళ్ళ పేరు రాసుకుని బతుకుంటే పరమాత్మ లేదంటే వాళ్ళు రాసింది మనం ఏం అర్థం చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు భగవద్గీత కూడా మీకు చాలా అసలు భగవద్గీత గురించి, వేదాల గురించి ఇంకోటి మనస్ఫూర్తి అవుతున్నది తెలుసు మీకు. మొత్తం 1600-1700 పేజీలు ఉంటుంది. మనసు మొత్తం అండర్లైన్ చేసుకుంటా, అరే ఇంత బాగా చెప్తున్నారు మనసు మటుకు నాకు చదువులో చెప్పలేదు. నేను ఆశ్చర్యపోయాను. అరే నేను చదువుకున్నప్పుడు ఔరంగజేబ్ తోపు, అక్బర్ తోపు, నేను పరిచయం అయిపోయాను. అరే మన భారతదేశానికి నిర్మాణం చేసిన వాళ్ళు అనుకున్నాం, మాకు అదే చెప్పారు. పాఠాలు చెప్తే మా బుర్రలంతా కూడా మొఘలు అంటే తోపు. ఇప్పటికి కూడా మొఘల్ అంటారు, అంటే మూవీ తీసేటల్లో రారాజు వాడు, మొఘలు దరిద్రులు. అదే మన భారతదేశం అదే మళ్ళీ చరిత్ర రాణా ప్రతాప్ సింగ్ది, విక్రమాదిత్యుంది, మన మౌర్యది. అప్పుడు చదివినాక నేను ఆశ్చర్యపోయినాను. కరెక్టే కదా మనం అంటే మన చరిత్ర మనకు తెలియకపోతుంది. అదే అన్నప్పుడు ఏ స్త్రీలో ఉన్న లక్షణాలు ఆ స్త్రీకి చెప్పకపోవడం వల్లనే కదా జరిగింది. యాక్చువల్గా వాళ్ళలో అది ఉన్నదని మనం వాళ్ళు గుర్తించేటట్టుగా చెయ్యాలి. ఒక్కొక్క టైంలో మనకు నువ్వు ఇదిరా నువ్వు మర్చిపోయినావు అని. రాముడు కూడా బాధపడి కోపానికి వచ్చినప్పుడు కూడా విశ్వామిత్రుడు వచ్చేసి, రామ నువ్వు నరుడి కాదు నారాయణుడివి అంటే అని వస్తారు. అంటే అట్లాంటి వాళ్ళు ఉండాలి, అట్లాంటి విశ్వామిత్రుడు కావాలి. ఇప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైం. అండ్ ఈ టైంలో మనం బతుకుంది దేశ సేవ చేయగలడం, దేశం కోసం. ఆ అమ్మని లేపుదాం, ఆ అమ్మని నిద్రపోయిన అమ్మని తీసుకొద్దాం. ఆ అమ్మనే దైవం, ఆ అమ్మనే సృష్టికర్త, ఆ అమ్మనే బ్రహ్మ. యాక్చువల్గా అమ్మ బ్రహ్మ విష్ణు కలిస్తే తల్లి తండ్రి వాళ్ళిద్దరు మాత్రమే శివపార్వతులు. చాలా మందికి లాజిక్ అర్థం కాలేదు. అప్పుడు చెప్పలేక రూపాలు సపరేట్ చెప్పారు. వాళ్ళిద్దరు ఒకటిగా మారితే వాళ్ళకు పుట్టే పిల్లలు శివపార్వతుల పిల్లలు. అందులో అందరు కలిసి ఉంటారు. చూడండి మరి కుటుంబం ఎట్లుంటారు. శంకరుని వాహనమేమో ఎద్దు, అమ్మవారి వాహనం పులి, ఇద్దరు వాడది ఆయన కలిసి ఉంటాయి. ఆయన మెల్లనేమో పాము, ఈయనదేమో నెమలి, ఆయనదేమో ఎలక, వీటి మూడు వాడదు మరి కానీ కలిసి ఉంటాయి. మన ఇట్లా అంతే అట్లే ఉంటుంది. అందరూ ఉండాలి యాక్చువల్గా, కానీ కలిసి ఉండం. మనం ఉండాలి యాక్చువల్. మనకు
మన కుటుంబ కుటుంబమే అది. నిర్మాణం ఉద్దేశం కూడా ఇదే. అందుకే పాతకాలంలో ఆ ఋషుల దగ్గర అన్ని జీవరాశులు కలిసి జీవించేటి. ఇప్పటికి అదిలావజంగంలో ఉన్న అన్ని కలిసి ఉంటాయి. అక్కడ ఒక అతను ఉన్నాడు, అతను డాక్టర్ అతను. ఆయన దాంట్లో ముసళ్ళు, కొండ చిలువ అన్ని జీవరాశులు కలిసి ఉంటాయి. పులి ఆయన రోజు కోడి, దానికి ఒక కోడి ఇస్తాడు, దీనికి ఇస్తాడు. ఆయన వచ్చి కలిసిపోతే ఆయన ఏమన్నాడు అంటే, ఒక మనిషి జ్ఞాని కనుక పనిచేసిండు, అది కనుక మనం పంచగలిగితే మన ఇంట్లో మన పిల్లలు ఎందుకు అట్లా, మన ఇంట్లో మన కొడుకు మన బిడ్డ కూడా ఎందుకు అట్లా అవుతారు. కర్మ ఏంటంటే మనం వాళ్ళకి సమయం ఇవ్వట్లేదు. తల్లి ఇవాళ వ్యాపారం కోసం పోతుంది. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఒక స్త్రీ వైన్ షాపుకు యాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుందండి. ఎన్టీ రామారావు టైంలో లిక్కర్ బంద్ అని ధర్నాలు చేసి ఎన్టీ రామారావు పుణ్యం అది బంద్ చేయిస్తే ఇప్పుడు ఆమెనే లిక్కర్ యాక్షన్లో స్త్రీ పార్టిసిపేట్ చేస్తే ఏమన్నారండి. 1980లో లిక్కర్ను బయట చెడ్డదాని నుంచి ఎక్కడ ఊరవతలు ఉంచేవాళ్ళు. ఒకటి విచార గృహాలు అవి బయట ఉండేవి. అందులో పోతే తువని ఉంచుతాడు, సారదాతాడు, అదే విధవా నాశనం అయిపోయిన వాళ్ళని తిట్టుడు కదా. సార్ పూజ గది కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఇంట్లో ఇప్పుడు అది మీ గృహం కడితే చాలా బ్యూటిఫుల్ గా దాన్ని దేవుడు గదే గిద్దరు పెట్టి 2 ఫోటోలు పెడతాడు. అది మాత్రం చాలా డెకరేటివ్ ఉంటుంది. మరి దాన్ని ఏమంటారు ఇప్పుడు, అది దేవుడు అయితే దేవుడా అంటే ఈ భావన నిర్మాణం చేసింది మన యొక్క ఆలోచనలే. అంటే మన ఇన్ఫ్లుయెన్స్ కూడా, మన మీద ఇన్ఫ్లుయెన్స్ కూడా వేరే వాళ్ళే ఉన్నాయి. అయితే ఈ స్టోరీ కూడా అదే. సో మనం మళ్ళీ బ్యాక్ రావాలి. ఇప్పుడు మనం ఎవరంటే అతి ముఖ్యమైన మన భారతీయ నిర్మాణంలో అతి ముఖ్యమైన స్త్రీ. ఎందుకంటే మనం వేదాల్లో రాస్తారు అసలు ఈ మొత్తము మెయిన్ కారణము ఎవరి మనిషిని మాధవుడిగా మార్చింది కూడా స్త్రీని. సృష్టికర్త కూడా ఆమె. అయితే ఆమెలో ఉన్న ఆ ఆలోచనలు మనం కనుక రేకెత్తించగలిగితే, లేపగలిగితే, ఒక్క అమ్మ తయారైతేనే శివాజీ పుట్టినప్పుడు అలాంటి ఒక 100-200 మంది అమ్మలు అయితే అంతే. సమాజం మంచి లేచుకుంటుంది. అంటే ఆ విచారధారతో కూడుకున్న అమ్మలను మనకు మళ్ళీ చేయాలి. ఎందుకంటే వీళ్ళ భోగాలకు అలవాడిపోయినారు. వాళ్ళకి అదే నిజం అనుకుంటారు. ఎందుకంటే ఏ అమ్మ నాకు చెప్పట్లేదు. అది ఎంత ఇప్పుడు నా ఒక్క పాయింట్ 2 పాయింట్లు బుర్రలో ఉన్నాయి ఇప్పుడు అన్నీ. అందుకే 2 అనేది చేస్తాను, మళ్ళీ నోట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి నేను మీకు గుర్తు చేస్తాను. ఈ మెయిన్గా ఏంటంటే మనము ఒక